గట్ ఇన్ఫ్లమేషన్. ఈ ఇంటెస్టైన్స్ కానీ, పేగులు, చిన్న పేగులు కానీ, పెద్ద పేగులు కానీ, కంప్లీట్ గా ఈ చిన్న పేగులు ఎక్కువగా ఓవర్ గా ఇరిటేట్ అవ్వడం కానీ, ఉబ్బడం కానీ, ఓవర్ యాక్టివ్ అవ్వడం కానీ, ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఓవర్ గా ట్రిగర్ అవ్వడం అన్నది చాలా డేంజర్ అనమాట. ఇది ఎందుకు అలా ట్రిగర్ అవుతుందంటే కొన్ని రకాలైన ఫుడ్ కి, అలానే మన ఆహార అలవాట్ల వల్ల ఇవి ఇలా ట్రిగర్ అవుతా ఉంటాయి అనమాట. ఈ ఫుడ్ అన్నది ఎనిమి కింద భావించి మన ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్ అవ్వడాన్ని గట్ ఇన్ఫ్లమేషన్ అంటాం. ఈ గట్ ఇన్ఫ్లమేషన్ అన్నది టూ మచ్ గా డేంజరస్. ఎందుకంటే ఒక రకమైన కెమికల్స్ కొన్ని బ్లడ్ స్ట్రీమ్ లోకి బాడీ అన్నది ఇంటెస్టైన్స్ అన్నది రిలీజ్ చేస్తాయి. దాని వల్ల ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, బ్రెయిన్ లో ఇష్యూస్ రావడం కానీ, ఫెటీగ్ గా, నీరసంగా అనిపించడం కానీ, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అన్నిటికీ దారి అవుతుంది అనమాట. మీ గట్ అన్నది ఇన్ఫ్లమేషన్ కి గురైందో లేదో తెలియడానికి కొన్ని రకాలైన సైన్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే విపరీతమైన బ్లోటింగ్ అంటాం అనమాట. బాగా ఉబ్బరించిపోవడం, కడుపు అన్నది తినగానే ఇలా పొంగిపోయినట్లుగా అయిపోవడం కానీ, అలానే కొన్ని రకాలైన స్టూల్స్ తినగానే లూజ్ స్టూల్స్ అయిపోతా ఉంటాయి, విరోచనాల్లాగా అయిపోతా ఉంటాయి. తినగానే కొద్దిగా ఎక్కువ విరోచనాల్లాగా అయిపోవడం, ఇవన్నీ కాన్స్టిపేషన్, కొంతమందికి అయితే కాన్స్టిపేషన్ లా ఉండిపోవడం, ఇవన్నీ కూడా మీ గట్ ఒక్కటి ఇన్ఫ్లేమ్ అవుతుంది, గట్ దేనికో ఇరిటేట్ అవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ గట్ అన్నదే మన మూడ్ ని కానీ, ఇమ్యూనిటీని కానీ, హెల్త్ ని కానీ చాలా వరకు రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కడుపులో ఉన్న ఇన్ఫ్లమేషన్ అన్నది ఎందువల్ల వస్తుంది, ఏంటి అన్నది గ్రహించుకోవాలి. ఈ సైన్స్ ఎవరికైనా ఉంటే ఈ గట్ ఇన్ఫ్లేమ్ అయ్యింది, గట్ దేనికో బాధపడుతుందని అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అసలు ఈ గట్ ఇన్ఫ్లమేషన్ అన్నది ఎందుకు వస్తుంది అన్న రీజన్స్ చూద్దాం. థ్యాంక్ యూ.